హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కరు నా యూట్యూబ్లో నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. అండ్ ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అనే ఛానల్ని ఫాలో అవ్వండి. నాగార్జున గారు 2 వీక్స్ వచ్చి మంచి ర్యాంప్ వేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్లో ఒక ఫైర్ తప్పిస్తే, బట్ ఈ మేనేజ్మెంట్ ఏంటంటే ఉంది, ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్, బట్ ఏ ఒక్క కంటెస్టెంట్స్లో గేమ్ ఇవ్వకుండా నిన్నటి ఎపిసోడ్ చూసాక తెలుస్తుంది. నిన్న లైవ్ కూడా ఎంత బోరింగ్ అనిపించిందంటే నాకు అంత బోరింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక కుర్రోలే ఉన్నారు నాకు తెలిసి సార్. ప్రతి ఒక్కరు మహా అయితే ఎవరో ఒక 3 మెంబర్స్ ఉన్నట్టు, ఒక ఏజ్ ఒక 40+ లాగా. మిగతా వాళ్ళందరూ కుర్రోలు ఉన్నప్పుడు ఎలాంటి టాస్క్లు ఇవ్వాలి, ఎలాంటి గేమ్లు ఇవ్వాలి, వాళ్ళు ఏ విధమైన ఫైర్ తెప్పించాలని ఉండాలి. ఎందుకంటే నాగార్జున గారు వచ్చి అంత క్లాస్ పీక్తో ప్రతి ఒక్కళ్ళు ఒక జల్ అనే తుత్తులాగా ఉంటుంది కదా, తుత్తోలం అలాగ ఉన్నప్పుడు మనం గేమ్ ఆడపాడాలని ఉంటుంది. అలాంటప్పుడు మేనేజ్మెంట్ మంచి గేమ్స్ ప్లాన్ చేయకుండా ఒక మామూలు వేస్ట్ అనిపించింది నిన్న. బట్ ఇంకోటి నేను చెయ్యాలి కాబట్టి నా రివ్యూ చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో రితు వచ్చి నేను ఎందుకు నామినేషన్లో ఉన్నానో తెలుసా డెమో నన్ను అడుగుతుంది. డెమోన్ వచ్చి ఎందుకో నాకలా తెలుస్తుంది అని అంటాడు. బట్ డెమో నీ కోసమే ఉన్నాను, నేనైతే నా స్వతహాగా నేను కెప్టెన్ చేశానని ఒప్పుకున్నాను. అది 10 మంది మాట్లాడితే ఒప్పుకున్నాను. అక్కడ 10 మంది మాట్లాడడం కాదు, నీకు సపోర్ట్ చేయడం కాదు. నువ్వు 10 మంది ఏదనుకున్నా మనం కరెక్ట్ అని పాయింట్ కోసం నిలబడాలని డెమోన్ అంటాడు. బట్ డెమోన్ చెప్పింది కరెక్టే. తన ఇద్దరి కోసం తను ఆలోచించింది. డెమోన్ వచ్చి అందరితో పాటు సమానంగా ఆలోచించడం నాకు అనిపించింది. బట్ డెమోన్ ప్లాన్ ఏంటో అక్కడ, ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది శ్రీజాకి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే శ్రీజ ఒక మాట అన్నది, మనకి ఎందుకు సేవ్ చేస్తాడులే కెప్టెన్కి ఒక పవర్ ఇచ్చినప్పుడు అనగానే వెంటనే శ్రీజ పేరు చెప్తాడు. అక్కడ శ్రీజ పేరు చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే తన కోసం నెగిటివ్ అయితే పడ్డది. ఫస్ట్ వీక్లో ఉన్న రీతు, 2 వీక్స్గా ఉన్న రీతు లేకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో కూడా ఆడియన్స్లో కూడా ఒక నెగిటివ్ టాక్ తెచ్చుకున్న రీతుకి ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా సిచ్యువేషన్లో నామినేషన్స్కి రీతు వెళ్ళడం కరెక్ట్ కాదని డెమోన్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే డెమోన్ కోసం ఆలోచించింది కాబట్టి రీతు గురించి డెమోన్ ఆలోచించాలని నా పాయింట్. అండ్ ఇంకో విషయం నేను వచ్చేసరికి సంజన గారికి హరీష్ గారికి చిన్న సిల్లి విషయంలో అక్కడ కుకింగ్ దగ్గర గొడవ అవుతుంది. సంజన గారు ఒక ఓనర్, ఇప్పుడు ఒక ఓనర్స్ వచ్చి కుక్ చేసుకోకూడదు. బట్ సంజన గారు ఆవిడ మట్టుగా హరీష్ గారికి చెప్పకుండా, హరీష్ గారు ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు చెప్పకుండా ఆవిడ మట్టుగా ఆవిడ కుక్ చేసుకుంటుంది. ఫస్ట్ నుంచే చూస్తున్నాం ఆవిడ. బట్ ఒకటి హరీష్ గారు కూడా ఆ నామినేషన్ పాయింట్ ఏదైతే అక్కడ డిస్ప్లే మనకు అయిందో అది చెప్పడం వల్ల ఆవిడ అలా చేస్తుందట. ఎందుకంటే ప్రతిదీ అజమాయిషీ చేస్తుంది, ఒక శాడిజంగా ఏదైనా ఒక ఆర్డర్ వేస్తుంది. అక్కడ నాకైతే ఒకటి అనిపించింది, ఆవిడ ఆర్డర్ వేయడం కాదు. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సంజన గారికి ఫుడ్ అంటే కొంచెం ఇష్టం. రెండోది ఆవిడ రీసెంట్గా 5 months బేబీని విడిచిపెట్టి వచ్చారు, ఖచ్చితంగా ఎక్కువ ఆకలి ఉంటుంది. హరీష్ గారు మంచి వాళ్ళే, తెలివైన వ్యక్తే, కానీ ఎందుకు అలాగ ఆలోచించుకోలేకపోతున్నారు? ఎందుకు ఒక ర్యాప్ మెయింటైన్ చేయకుండా దాన్ని ఒక ఎవరితో డిస్కషన్ తెచ్చేటట్టు ఆయన ఎందుకుంటున్నారు? ఈవిడ కూడా కొంచెం ఒక పెద్ద వ్యక్తిగా హరీష్ గారు ఇలా చేయండి. ఎందుకంటే ఒకప్పుడు హరీష్ గారు అంటే ఒక ఇష్టమని చెప్పిన వ్యక్తే సంజన గారు కాబట్టి వాళ్ళ బాండింగ్ మెయింటైన్ చేసుకుని ఒక మూమెంట్గా ఒక బ్యాలెన్సింగ్ వెళ్తే చక్కగా ఇంట్లో ఒక హార్మోని సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి నేను శ్రీజ ఏడ్చింది. నామినేషన్స్ ఏవైతే చేశారో శ్రీజ ఏడ్చింది. నాకు శ్రీజ అర్థం, నాకు చాలా రోజుల తర్వాత శ్రీజ ఏడుస్తుందా ప్రతి విషయం ఒక అమ్మాయిగా. ఎందుకంటే శ్రీజ దమ్ము అన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా గొడవ పడి ప్రతిదీ ఒక ఇది చేయడానికే చూస్తుంది శ్రీజ. అలాంటి శ్రీజ అర్థం గొప్ప నాకు నమ్మబుద్ధి అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అందరూ నెగిటివ్ అనుకోగానే, ఎందుకంటే ఒక 10 అక్కడ ఉన్న 9 మంది 7 మంది పైన మన గురించి నెగిటివ్ అనగానే మనకైనా బాధ వేస్తుంది. ఆ విధంగా బాధపడి ఉండొచ్చు. అండ్ అక్కడ నచ్చింది ఏంటంటే అక్కడ ఓనర్స్ అందరూ ఒక ఏకాభిప్రాయంగా వచ్చి తన పేరు చెప్పినప్పుడు ఈ తనూజ ఎమ్మాన్యుయల్ ఆ విషయంలో మాత్రం నాకు నచ్చలేదండి. ఎందుకంటే మన అందరం చేసినప్పుడు అక్కడ వెంటనే తనకి వెళ్ళి చెప్పడం, ఎందుకంటే తన దగ్గర మనం ఏంటంటే అక్కడ మెప్పు పొందాలనో లేకపోతే మేము మంచి అని చెప్పి ఆడియన్స్ బయట చూపించుకోవాలనుకుంటున్నారో తెలియటం లేదు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అక్కడ తనూజ వెళ్ళి బర్నీ గారితో డిస్కషన్ చేస్తే నువ్వు అంత గట్టిగా ఎందుకమ్మా మాట్లాడుతున్నావు, మీరు అందరూ చెప్పలేకపోతున్నారని నీ ఒక పాయింట్ ఫస్ట్ శ్రీజ తీగానే ప్రతి ఒక్కరు నీతో మాట్లాడాలంటే భయపడుతున్నారని నేను చెప్పాను అంతే. అదిలో చెప్పడం తప్పేముందని క్లియర్గా అనగానే కామ్ కూరుకుంది తనూజ. అండ్ అక్కడ బర్నీ గారు కూడా బర్నీ గారి గేమ్లో నాకు అదైతే నచ్చుతుంది. అక్కడ ఏది విషయమైనా కూడా ఒక బ్యాలెన్సింగ్లో, నిన్న ఒక స్కిట్ చేయమని వచ్చినప్పుడు కూడా ఆ స్కిట్ ఏ విషయం అనుకుంటే కాఫీ పౌడర్ కోసం అక్కడ మంచి నాకు ఆ విషయమే నేను బిగ్ బాస్ ఎపిసోడ్లో నాకు నచ్చిన ఎపిసోడ్. నన్ను ఎపిసోడ్లో పడిందంటే ఒక గంటలో అదే నాకు. ఏదంటే కాఫీ పౌడర్ బిగ్ బాస్ పంపించి ఆ తనూజకి ఒక ఇది పంపిస్తాడు, ఏదైతే ఒక ఫామ్ ఎప్పుడు పంపిస్తాడో పంపించి సంజన గారు ఇంప్రెస్ అయితే దానికి తనూజ గారు తీసుకోవచ్చు అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది,
తను ఒక మన కళ్యాణ్తోని రీతుతో వీళ్ళతో డిస్కషన్ చేసుకుంటుంది, కానీ ఎమ్మెల్యేతో డిస్కస్ చేసుకోకుండా తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వస్తే ఎమ్మెల్యేలు వచ్చి నువ్వు ఇంతవరకు రాలేదు, ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది. అప్పుడు కూడా భరణి గారు ఒక చాకచక్యంగా ఒక పెద్ద మనిషి తరహాలోనే ఎటువంటి తను కోపడితే ఏటైపోద్దు నువ్వు చెప్పలేవా అంటే, మనం ఒక మనిషి మీద కోపం పడిపోకూడదు. ప్రతిసారి మనం ఎంత స్వీట్గా మూవ్ ఆన్ అయితే అంత స్వీట్ ఆఫ్ గేమ్ ఉంటుంది, అంత స్వీట్గా పరిస్థితులు ఉంటాయని కూడా నాకు అక్కడ మాత్రం నాకు భరణి గారు పిచ్చ నచ్చారు నాకైతే. అండ్ ఇంకో విషయం, నేను ఎపిసోడ్లో స్కిట్ ఏదైతే రన్ చేశారో తనూజ, రీతు, ఫ్లోరా గారు ఇటువైపు కాలేజ్ సుమన్ అన్న అండ్ మన రిమ్ము, డెమన్ పవన్ అక్కడ వచ్చి తనూజ గారికి సుమన్ అన్న లవ్ ట్రాక్ రన్ చేస్తారు. గొప్ప ఫన్ చేస్తారు నాకు ఎపిసోడ్లో. ఎందుకంటే ఇలా ఫన్ కూడా ఇప్పుడు గేమ్ లేదు అన్నప్పుడు ఎక్కడెక్కడ స్కిట్ అక్కడ ప్లాన్ చేసుకొని పెడితే జనాలు ఆ 50 minutes ఎపిసోడ్లో కూడా చూస్తారు. లైవ్లో చూసినాను నేను. లైవ్లో చూసినప్పుడు ఎమాన్యుయల్ గారు భరణి గారికి మామని నేను పిలుస్తా, మిగతా వాళ్ళు మీరేట్రా మామని పిలుస్తారు అని అక్కడ బెడ్రూమ్లో ఫన్ చేస్తారు. తనూజ అక్కడ నవ్వుకుంటుంది. అలాంటి కొన్ని ఫన్ మూమెంట్స్ అని మాకు యాడ్ చేయరు. గేమ్ లేదు, సోది ఉన్నప్పుడు అలా కుకింగ్ ఆ కూరగాయలు కోయడం అవన్నీ గంటల కొద్దేస్తారు. దాని మీద మేము రివ్యూ చేయలేం, జనాలు కూడా కోసుకుని చూడరు. మనం ఎంతసేపటికి జనాలకి ఏది ఇవ్వాలో కూడా మేనేజ్మెంట్ కొంచెం ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అక్కడ గేమ్ పరంగా చాలా బాగా అందరూ స్కిట్ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఆ స్కిట్లోని మన డెమోన్ పవన్ అయితే బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే తను కమెడియన్ కాదు, తను యాక్టర్ కాదు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక జిమ్ పరంగా ఒక కామనర్గా వెళ్ళి మిగతా వాళ్ళతో ఏ విధంగా ఇచ్చాడని నాకు ఆ డెమోన్ పవన్ చాలా బెస్ట్ అనిపించాడు. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి నిన్న ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, కెప్టెన్సీ టాస్క్ లాగా ఇచ్చాడు. దానికి ఏంటంటే ఒక వృక్షం ఇచ్చాడు. వృక్షం ఇచ్చినప్పుడు ఎవరి పళ్ళు పేరు మీద ఉన్న చెట్టు వాళ్ళు పళ్ళు తీసుకోమని చెప్తే ప్రతి ఒక్కరు ఒకళ్ళ తర్వాత ఒకరు తీసుకుంటారు. అక్కడ బిగ్ బాస్ ఒక మాట చెప్తాడు, ఫస్ట్ వీక్ నుంచి అంటే ఫస్ట్ రోజు నుంచి ఎప్పటి వరకు ఎవరు వాళ్ళ సాధిత్యం ప్రకారం, ఎవరు వాళ్ళ సాయశక్తి ప్రకారం ఏ విధంగా నడుచుకున్నారో, ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి నేను ఆ ఫలాన్ని పంపించాను, ప్రతి ఒక్కలా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పినప్పుడు బిగ్ బాస్ ఉంచుకుని. అండ్ వీళ్ళు ఏది చేస్తారని ట్రిక్ మీద బిగ్ బాస్ అడుగుతాడో లేదో, ఈ పండ్లు మార్చుకోవచ్చు అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు, ఎవరు మార్చుకోవాలనుకుంటారు గీత ముందు రండి అనగానే ముందు కుతూహలం బ్యాచ్ దిగుతుంది. ఎవరు? ప్రియా, శ్రీజ, మన రీతు దిగి మన స్టోర్ రూమ్లో మిగతా పళ్ళు ఉన్నాయి తీసుకొని రండి మార్చుకోండి అంటారు. అక్కడ యాక్చువల్గా అక్కడ పళ్ళు మార్చుకోవడం నాకు కరెక్టే, కానీ అక్కడ దానివల్ల ప్రయోజనం ఏంటి ముందే బిగ్ బాస్ చెప్పారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా మీరు గేమ్ ఆడారో దాన్ని బట్టే నేను ఆ పళ్ళును పంపించాను అన్నప్పుడు మనం అది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎందుకు మార్చుకున్నారు అంటే ఫస్ట్ నుంచి ఏ విధంగా మీరు గేమ్ ఆడారో మీకు తెలీదా ఆ పళ్ళు మార్చుకోవడానికి? అది తెలిసినప్పుడు మీకు వచ్చిన పళ్ళే ఉంచుకోవాలి. అండ్ ఇంకో విషయం అక్కడ ఇంకోటి అయింది. అండ్ అందరూ కూర్చున్నాక అక్కడ బజర్ పేరెంట్స్ నుంచి ఒక లెటర్స్ సమ్ మెసేజ్ వచ్చాయని చెప్పి నాకు బిగ్ బాస్ హౌస్లో అర్థం కాదు. థర్డ్ వీక్ మెసేజ్లు పేరెంట్స్ నుంచి అంటే 15 రోజులు అయింది. 15 రోజులకి అంటే గేమ్ లేక ఇవన్నీ సెట్టింగ్ చేస్తున్నాడో బిగ్ బాస్, గేమ్ లేక ఇవన్నీ పెడుతున్నాడో నాకు తెలియడం లేదు. అండ్ ఇక్కడ వచ్చి బ్లూ సీట్స్కి వచ్చి ఒక గేమ్ పెడతాడు. ప్రతి ఒక్కరు ఎవరు బజర్ టచ్ చేస్తారో వాళ్ళకి వచ్చి పేరెంట్స్. అండ్ ఫస్ట్ నేను అయిన ఎపిసోడ్లో ఫస్ట్ మనం ఎమాన్యుయల్ గారు టచ్ చేస్తారు. ఎమాన్యుయల్ గారు టచ్ చేసి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఆడియో క్లిప్పు, పేరెంట్స్ ఫోటో, పేరెంట్స్తో లెటర్ 45% అంటే బ్యాటరీ పెడతాడు 100%లో, 30% వచ్చి ఆడియో క్లిప్ అంటాడు, 25% వచ్చి ఫోటో ఉంటాడు. అక్కడ నాకు ఎమాన్యుయల్ గారు 30% అంటే 25కి 35 అక్కడ వచ్చి ఆడియో క్లిప్ తీసుకుంటే నాన్న నువ్వు ఇలాగ ఆడుతున్నావు, నువ్వు బాగా ఆడుతున్నావు, మంచి కామెడీ చేస్తావు అని చెప్తే తను ఇంకా బూస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి ఫోటో ఏంటంటే కామనే, మన ఫోటో ఇప్పుడు చూసుకొని మనం రోజు అక్కడ పెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే నాకు తెలుసు మళ్ళీ లాస్ట్లో కొంత 9 వీక్స్ అయ్యేసరికి కూడా అవన్నీ జరుగుతాయి. ఇలాంటప్పుడు మనకు వచ్చిన ఆడియో క్లిప్ బట్టి మనకు బూస్టప్ ఉంటుంది. కాబట్టి ఎమాన్యుయల్ గారు, బట్ ఎమాన్యుయల్ కూడా ఒక కరెక్టే, బయటకు వచ్చి ఏం చెప్తారంటే 25% ప్రతి ఒక్కరు తీసుకున్నా ఒక 4 ఛాన్స్ వస్తుంది అని చెప్పాడు. అది కూడా తను కరెక్ట్గా పాయింట్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్ అయితే ఇలా బోరింగ్గా ఇలాగా ఒక ఇంట్రెస్టింగ్గా ఒక రివ్యూ చెప్పి ఒక జనాలు చూసే అంత విధంగా లేదు. పోనీ మీకు ఎపిసోడ్స్ టాస్క్లు మీకు లేనప్పుడు ఒక కామెడీ కంటెంట్ అయినా జనాలకి 50 minutes ఎపిసోడ్లు వేయమని నేను బిగ్ బాస్ వాళ్ళకి కోరుకుంటున్నాను. అండ్ నిన్న దాని గురించి నా రివ్యూ ఇది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.